ఒక నిమిషం మేడం. నమస్కారం, నా పేరు కవిత. నేను ఖైదీల సేవా సమితి అధ్యక్షురాలిని. జైలు డిఐజీ రవికిరణ్ ఎంత దుర్మార్గుడో క్రూరుడో ఇప్పటి వరకు అందరికీ తెలుసు. రవికిరణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎస్ఓపి ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని గత 2-3 రోజుల క్రితం చావు దెబ్బలు కొట్టడం పత్రికల ద్వారా మరియు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది ద్వారా కూడా తెలిసిన విషయమే. రవికిరణ్ ఎస్ఓపి ఖైదీని తన సొంత పనులకు నియమించుకొని అతని చేత రోజు ఇంటి పనులు చేయించుకోవడమే కాకుండా ఆలస్యంగా స్పందించాడని అతన్ని లాఠీతో తీవ్రంగా క్రూరంగా చావు దెబ్బలు కొట్టడం కూడా జరిగింది. ఈ ఘటనను అడ్డుకున్న వార్డెన్ను కూడా కొట్టడం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ ఖైదీకి చికిత్స కోసం కనీసం ఆసుపత్రికి కూడా పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. రవికిరణ్పై వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించాలి. అలాగే ఐజీ సమక్షంలో ఈ ఘటనపై విచారణ జరిపించాలి. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఘటనలో గాయపడ్డ ఖైదీకి మరియు వార్డెన్కి తగు న్యాయం చేయాలి. అలా కాకుండా రవికిరణ్ను గుంటూరు రేంజ్కి బదిలీ చేయాలని చూస్తున్నారనే విషయం కూడా మాకు తెలిసింది. అలాగే గతంలో కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో రవికిరణ్ గారు పనిచేసిన సమయంలో టి వెంకటేశ్వర్లు అనే ఖైదీ మీద దాడి కూడా చేశారు. విచక్షణారహితంగా దారుణంగా కూడా అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై సిబిసిఐ ఎంక్వైరీలో కూడా ఖైదీలు సాక్ష్యాలు చెప్పడం కూడా జరిగింది. ఈ సాక్ష్యాలు చెప్పిన ఖైదీలను కూడా రవికిరణ్ గారు ఆయన అనుచరులైనటువంటి వారు బెదిరించడం జరిగింది. ఎప్పటికైనా వాళ్ళ ద్వారా ఖైదీలకు ప్రాణహాని ఉందని హైకోర్టులో కూడా రిట్ వేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నప్పటికీ రవికిరణ్ని గుంటూరు రేంజ్కి ఎలా బదిలీ చేస్తారు? ఇది తప్పుడు చర్య కూడా భావిస్తున్నాము. ఇంకా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఈ బాధితులంతా ఉన్నారు. అలాగే రవికిరణ్ మనుషులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత సీఎం చంద్రబాబు గారు, అలాగే హోంశాఖ మంత్రి అనిత గారు రవికిరణ్పై వెంటనే క్రిమినల్ కేసులు మరియు హత్యాయత్నం కేసును నమోదు చేసి అతన్ని కటకటాలకి పంపితేనే ఈ రాష్ట్ర ప్రజలు తమ పరిపాలనను మెచ్చుకొని వ్యవస్థలపై నమ్మకంతో జీవిస్తారని తెలియజేస్తున్నాము. రవికిరణ్పై వెంటనే చర్యలు తీసుకోకుండా గుంటూరు రేంజ్కి బదిలీ చేస్తే మేము నిరాహార దీక్షలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఘటనలో గాయపడ్డ ఖైదీలకు మరియు వార్డెన్కి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము తగిన సాక్ష్యాధారాలతో తొందరలోనే మీకు తెలియజేస్తాము.